నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. కుప్పం నియోజకవర్గ రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం. ఆధునిక వ్యవసాయ పద్ధతులతో నాణ్యమైన అధిక దిగుబడుల సాధనకు ముందుకు రావాలని పిలుపు. తల్లిదండ్రులను పట్టించుకుని చంద్రబాబుకు ఇతరుల కుటుంబాలపై మాట్లాడే నైతిక హక్కు లేదు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజే సుధాకర్ బాబు ఫైర్. ప్రకాష్ రాజుపై సుమోటోగా కేసు నమోదు చేయాలన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి. హిందూ ధర్మంపైన నేతలపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపణ. 1,00,000 క్యూసెక్కుల గోదావరి నీటిని ప్రభుత్వం వృధా చేస్తుందని కేటీఆర్ ఆరోపణ. చేత కాకపోతే వారం రోజులు కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కు అప్పగించాలని సవాల్. కుప్పంలో ఉత్పత్తి అయ్యే వివిధ ఉద్వాన పంటలు పొరుగు రాష్ట్రాల్లో మార్కెటింగ్ చేయడానికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులతో నాణ్యమైన అధిక దిగుబడుల సాధనకు రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కోట్ల పెట్టుబడితో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను స్థాపిస్తున్న వేళ కుప్పం రైతు బతుకు బంగారమవుతుందన్నారు. శాంతిపురం మండల కడపల్లె పంచాయతీ వద్ద ఆయన నియోజకవర్గ రైతులతో సమావేశమయ్యారు. కుప్పం నుండి పండ్లు కూరగాయల క్లస్టర్ల ద్వారా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్కు మార్కెటింగ్ చేసేలా ఐటీసీ సంస్థతో ఒప్పందం కూల్చుకున్నామన్నారు. అత్యాధునిక వ్యవసాయ విధానాలను రైతులు అనుసరించేలా కడార్ ద్వారా విశాలాక్షి ఇన్నోవేషన్ సస్టైనబుల్ వాల్యూ సంస్థతో కూడా ఒప్పందం జరిగిందన్నారు. కుప్పంలో 10,000 కోట్ల మేర ప్రాజెక్టులు వచ్చాయన్నారు. సిద్ధమేనా? ఎస్. అయితే మీరు సిద్ధమంటే నేను కమిటీ వేస్తా. వాళ్ళ యొక్క ఫీల్డ్స్ మీరు పోయి చూస్తారు, వాళ్ళ అనుభవాలు వింటారు, మీరు అక్కడి నుంచి మారుస్తారు. 3-4 సంవత్సరాల్లో 100% ప్రకృతి సేద్యానికి మీరు వెళ్ళండి. మీ ఇండ్లపైనే కరెంట్ ఉత్పత్తి చేస్తాం, మీ పొలంలోనే కరెంట్ ఉత్పత్తి చేస్తాం, మీ ఇంటికి కూడా కరెంటు వాడుకోండి, మీ ట్రాక్టర్కి కూడా కరెంట్ ఎలక్ట్రికల్ ట్రాక్టర్ పెట్టుకోండి, దర్జాగా ఒక కారు కొనుక్కోండి, దానికి కూడా ఛార్జ్ చేసుకోండి. ఇంటికాడ వంట కూడా కరెంటుతోనే చేసుకునే పరిస్థితులు వచ్చాయి. కొత్త స్టవ్ వచ్చింది, వంట కూడా అయిపోతుంది. అంటే వంట ₹1 ఖర్చు లేదు. అదే సమయంలో కారులో తిరగడానికి ఖర్చు లేదు, ఇంటికి కరెంటు బిల్ లేదు, హాస్పిటల్కి పోయే పని లేదు. రెండవది లాభసాటిగా ఉంటుంది. టూరిజం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. ప్రపంచంలో ఉండే టూరిస్టులందరినీ మన ప్రకృతి సేద్యం చూడడానికి తీసుకొచ్చే బాధ్యత నాదని మరొకసారి అందరికి హామీ ఇస్తున్నా. ఎక్కడా ఇలాంటిది ఉండదు. 70% మన దగ్గర గ్రీన్ కవర్కి వెళ్తాం. ఇప్పుడు 50% వచ్చింది. తిరుపతి 89.9% తిరుమల పైన గ్రీన్ కవర్ ఉంది, పచ్చదనం ఉంది. ఇక్కడ 50 నుంచి 70-75కి వెళ్ళిపోతాం. రెండోది అందరి నీవా నీళ్లు తీసుకొచ్చాం. దీనివల్ల రాబోయే రోజుల్లో జలధారకు వెళ్తున్నాం. భూమిని జలాశయంగా చేసి 3 మీటర్స్ 6 మీటర్స్ అంటే వర్షాకాలం తర్వాత 3 మీటర్లో ఉంటుంది. మళ్ళీ ఎండాకాలం అవుతానే 6 మీటర్లో ఉంటుంది. 3 మీటర్లు వాడతాం. ఆ 3 మీటర్లు కూడా మీ పంప్ సెట్ కాడనే సోలార్ పెడతాం. మీరు ₹1 ఖర్చు లేదు. నేనే మీకు సోలార్ పెట్టిస్తా, ఫ్రీగా పెట్టిస్తా. దర్జాగా మీరు ముందుకు వస్తే మొత్తం పెట్టేస్తాం. ఆ తర్వాత మీరు ఆలోచిస్తే మీ ఇంటి పైన కూడా మొన్న 8,000 సోలారు ప్యానల్స్ పెట్టించాం కుటుంబాలకి, ఎస్సీలకి, ఎస్టీలకి. ఓసీలకి, బీసీలకి 49,000 ఇప్పుడు శాంక్షన్ చేశాను. అంటే మనం ఉత్పత్తి చేసే కరెంటు సోలార్ కరెంటు, ఎక్కడా పొల్యూషన్ లేదు. మీరు తినే తిండి ప్రకృతి సేద్యం, నీళ్లన్నీ భూగర్భ జలాలు పెంచుతాం. 20 ఇప్పుడే చెప్పాడు మిత్రుడు, ఒకప్పుడు 1400 అడుగులు అక్కడి నుంచి పాతాళ గంగను పైకి తీసుకొచ్చేవడం. దానివల్ల వచ్చే నీళ్లు కూడా కంటామినేషన్ అయిపోయి ఫ్లోరైడ్ వచ్చేది. ఆ నీళ్లు తాగితే భగవంతుడు మనకందరికీ అన్ని సక్రమంగా ఇస్తే వికలాంగులుగా తయారయ్యే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు దీంతో ఇంకొక పక్క మార్పు వస్తుంది. రెండోది ఇండస్ట్రీస్ వస్తాయి.
వ్యవసాయాన్ని ఎక్కువ అభివృద్ధి చేస్తున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాలి. వ్యవసాయంలో మీరు చూస్తే ఆధునికమైన పద్ధతులు. కొంతమందికి ప్రకృతి సేద్యం అనగానే ఇది డ్రిప్లో పెట్టలేం, డ్రోన్ వాడలేం అనే ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు డ్రోన్ వాడుతున్నారు, ఇప్పుడే మిత్రుడు చెప్పాడు. ఇంకొక పక్కన డ్రిప్లో పెడుతున్నారు. అంటే చాలా వినూత్నమైన ఆలోచనతో వస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో యూరియా మొత్తం బంద్ చేసి ప్రకృతి సేద్యానికి కావాల్సిన మొత్తం ఇక్కడ ప్రోత్సహిస్తాం. వేప పిండి దగ్గర నుంచి ఏమేం కావాలో అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ మనం పెడితే ఆటోమేటిక్గా ఒక ఊపు వస్తుంది. అందుకే నేను మీకు అందరినీ కోరుతున్నా, పౌల్ట్రీకి వెళదాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా శాంతి భద్రతలను కాపాడంలో సీఎం చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజే సుధాకర్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుప్పం పర్యటనలో జగన్పై చంద్రబాబు చేసిన విమర్శలను ఖండించారు. ఎదుటివారి కుటుంబాలపై బురదల్లే ముందు కన్న తల్లిదండ్రులను దూరం పెట్టి తోడబుట్టిన తమ్ముడు చెల్లెళ్లకు ఆస్తి వాటాలు ఇవ్వకుండా మోసం చేసిన చంద్రబాబు తన చరిత్రను గుర్తు చేసుకోవాలని విమర్శించారు. కేవలం తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే జగన్ వైసీపీపై వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 సంవత్సరాల తర్వాత కూడా తాను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని, శాంతి భద్రతల పరిరక్షణ తన చేతిలోనే ఉందని, గంజాయి బ్యాచ్నైనా రౌడీ బ్యాచ్నైనా లేదా మత్తు పదార్థాలమ్మే ఏ బ్యాచ్నైనా కంట్రోల్ చేసే అథారిటీ బాధ్యత తన దగ్గర ఉందనే విషయాన్ని మర్చిపోయి వ్యక్తిగత దోషులకు దిగాడు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన కాపు యువకుడైన సాయి కృష్ణ యొక్క మరణాన్ని ఉద్దేశిస్తూ ఎలా చనిపోయాడో వివరాలు చెప్పండి, ఆ తల్లికి ఆ బాడీ ఎక్కడుంది, ఒకళ్ళు చనిపోయి ఉంటే కనీసం బూడిద చేస్తే ఆ బూడిదనైనా తెచ్చి తల్లికి ఇవ్వమని డిమాండ్ చేశాడు. తదుపరి క్రాంతి కుమార్ విషయంలో కూడా సేమ్ డిమాండ్లు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య జరిగిన దీనిలో. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి బాధ్యతారహితంతో, అధికార మదంతో తను ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనే ఒక దురహంకార రాజకీయ వ్యవహార శైలిని చూపించాడు. చంద్రబాబు నాయుడిని సూటిగా ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా, మాజీ ఎమ్మెల్యేగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను సూటిగా కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఈ ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయి నాకన్నా ఎక్కువ కాబట్టి ఆయన చెప్పలేకపోతే వారి కుమారుడు చెప్పొచ్చు, వారి మంత్రివర్గంలోని ఏ సభ్యుడైనా చెప్పొచ్చు, లేదా వాళ్ళకి నచ్చినోడితో సమాధానం చెప్పించమని డిమాండ్ చేస్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మాట్లాడారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరు? చంద్రబాబు నాయుడు గారి తండ్రి గారి పేరేమిటి, తల్లి గారి పేరేమిటి, వారిద్దరూ ఎక్కడుండేవారు, వారితో పాటు చంద్రబాబు నాయుడు కలిసి ఉండేవాడా? పెళ్ళయ్యే రోజుకి అనగా ఎన్టీఆర్ అల్లుడిగా చంద్రబాబు నాయుడు మారే రోజుకి తన తల్లిదండ్రుల దగ్గరే ఉండేవాడా, లేదా హాస్టల్లో ఉండేవాడా, ఏ కాలేజీలో చదువుకున్నాడు? ఇది నేను నా దగ్గర సమాచారం లేక అడగటం లేదు, నాకు సమాచారం ఉంది, కానీ మీ నోటితో వినాలని ఉంది. చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులతో దిగిన ఫోటో ఏమైనా ఉందా? చంద్రబాబు నాయుడు తల్లిదండ్రుల యొక్క పాదాలకు నమస్కారం చేస్తూ వాళ్ళ దీవెనలు తీసుకుంటున్నట్టుగా ఎక్కడైనా ఫోటో ఒకటి ఉందా? చంద్రబాబు నాయుడు వారి తల్లిదండ్రులతో కలిసి ఓ సంక్రాంతి పండుగను జరుపుకున్నట్టుగా, ఓ దీపావళి పండుగను జరుపుకున్నట్టుగా, లేదా ఒక హోలీ పండుగను జరుపుకున్నట్టుగా, పోనీ ఏదైనా ఒక శుభకార్యంలో కలిసిమెలిసి ఉన్నట్టుగా ఎక్కడైనా ఒక ఫోటో ఉంటే దయచేసి రాష్ట్రానికి మా ముఖ్యమంత్రి గారు చూపించమని నేను సవినయంగా వేడుకుంటున్నాను. చూడాలని కోరిక అంతే. మీ తల్లిదండ్రులతో మేము చూడాలని కోరిక ఉంది. అలాగనే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత
లేదా మీరు ఎన్టీఆర్ అల్లుడైన తర్వాత లేదా మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదే పదే అవుతూ వచ్చారు కదా, మీరు ముఖ్యమంత్రి అయిన చానాళ్ళు మీ అమ్మగారు నాన్నగారు బ్రతికే ఉన్నారు కదా, మీ అమ్మగారు నాన్నగారు మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండినప్పుడు మీ ఇంట్లో ఎందుకు లేరని అడుగుతున్నాను. అర్థమైంది కదండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న పరిమితిలో ఆ కాలంలో చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉన్నారా? వాళ్ళు కుప్పంలోనే ఉన్నారా? వాళ్ళు స్వగ్రామంలో ఉన్నారా? ఒకవేళ ఉంటే నటుడు ప్రకాష్ రాజును తక్షణమే అరెస్ట్ చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయనపై సుమోటోగా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో కొందరు కాలకేయుల తరహాలో దాడులు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. కొంతమంది హిందూ ధర్మం, శ్రీరాముడు సీతాదేవిపై అవమానకర వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కేంద్రంగా ఏపీకి వ్యతిరేకంగా ఈ కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను జీర్ణించుకోలేక ఆంధ్రప్రదేశ్ మీద కాలికేయుల దాడి ప్రారంభమైంది. ఇందులో కొందరు కులం పేరుతో, కొందరు మతం పేరుతో, కొందరు హిందూ ధర్మం మీద దాడి చేస్తూ, మరికొందరు కోట్ల మంది ఆరాధ్య దైవమైనటువంటి సీతామా తల్లి, శ్రీరామచంద్రుడి మీద నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నటువంటి తీరు ఈరోజు పూర్తిగా కుట్రకోణము కనపడుతుంది. ఆంధ్ర ప్రాంతంలో కొంతమంది, కర్ణాటక అదేవిధంగా తెలంగాణ నుంచి కొంతమంది ఏకంగా బహిరంగ సభలు పెట్టి ఆంధ్రప్రదేశ్కి వచ్చి నాయకులను విమర్శించడం, అలజడులు సృష్టించడం, ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ప్రధాని నరేంద్ర మోడీ గారిని సైతం వీళ్ళు వదలకోకుండా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు గమనిస్తే దీని వెనక పూర్తిగా కుట్రకోణం కనపడుతుంది. దీనికి ప్రధానమైనగా ఈరోజు ఆడియోలు అడ్డంగా దొరికిపోయినటువంటి కర్ణాటక ప్రాంతానికి సంబంధించినటువంటి సినీ నటుడు ప్రకాష్ రాజ్ అనేటువంటి విషయం బయటపడింది. తక్షణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేయాలి. ఈ కుట్రకోణంలో ఎవరన్నా ఎంత పెద్ద వ్యక్తులున్నా వాళ్ళని వెలుకు తీయాలి, వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. అంతేకాకుండా ప్రకాష్ రాజు అడ్డగోలుగా మాట్లాడిన వ్యాఖ్యలు కానీ, ప్రకాష్ రాజు కుట్ర బయటపడిన తర్వాత సుమోటోగా నమోదు చేసి కేసులు తక్షణం ప్రకాష్ రాజును అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.